భాగ్యనగరంలో అంగరంగ వైభవంగా గణేష్ నవరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. వాడవాడలా గణేష్ మండపాలే కనిపిస్తున్నాయి. ఈసారి పెద్ద ఎత్తున గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఒక్కో చోట ఒక్కో రూపంలో గణనాథుడు దర్శనమిస్తున్నాడు. భక్తి శ్రద్ధలతో పెద్ద ఎత్తున గణనాథుడికి పూజలు చేస్తున్నారు. హైదరాబాద్ ఖైరతాబాద్లో బడా గణేశుడు కొలువుదీరాడు. శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఖైరతాబాద్లో గణేష్ ఉత్సవాలు మొదలై 70 ఏళ్లు అవుతున్న సందర్భంగా 70 అడుగుల ఎత్తులో సప్తముఖ మహాశక్తి రూపంలో మహాగణపతిని నిలిపారు. ఖైరతాబాద్ బడా గణేష్ ఏటా ఒక్కో రూపంలో దర్శనమిచ్చే మహాగణపతి ఈసారి 70 అడుగుల ఎత్తు 28 అడుగుల వెడల్పుతో నిలబడిన ఆకారంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, మహంకాళి, మహాసరస్వతి రూపాలతో కూడిన సప్తముఖాలు, ఆపై సప్త తలలతో ఆదిశేషావతారం, రెండు వైపులా 14 చేతులతో కొలువుదీరాడు. కుడివైపు చక్రం, పుస్తకం, వీణ, కమలం, గద, ఎడమవైపు రుద్రాక్ష, ఆసనం, పుస్తకం, వీణ, కమలం, గద ఉంటాయి. మహాగణపతికి కుడివైపున 10 అడుగుల ఎత్తులో ప్రత్యేకంగా బాలరాముడి విగ్రహంతో ఈసారి దర్శనమిస్తున్నారు. ఎడమవైపు రాహుకేతువుల విగ్రహాలను 9 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేశారు. మహాగణపతి పాదాల చెంత ఆయన వాహనమైన మూషిక ఆకారాలు 3 అడుగులలో దర్శనమిస్తున్నాయి. ఖైరతాబాద్ గణేశుణ్ణి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా లంబోదరుడికి గవర్నర్ హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, అందరిపై వినాయకుడి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్టు చెప్పారు గవర్నర్. గవర్నర్కు పూర్ణ కుంభంతో పండితులు స్వాగతం పలికారు. అంతకుముందు ఖైరతాబాద్ గణేశుడికి సీఎం రేవంత్ రెడ్డి తొలి పూజ నిర్వహించారు. గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు సీఎంకు ఘనస్వాగతం పలికారు. సీఎంతో పాటు ఖైరతాబాద్ గణేశుణ్ణి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్ దర్శించుకున్నారు. అత్యంత గొప్పగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి గణేష్ నవరాత్రి ఉత్సవాలను గత 70 సంవత్సరాల నుంచి 1954 నుంచి 2024 వరకు దేశం దృష్టినంతా ఆకర్షించే విధంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించి ఖైరతాబాద్ ఉత్సవాలను నిర్వహించడంలోనే దేశంలో గొప్ప గుర్తింపు, గౌరవాన్ని పొందడం మనందరికీ, తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిష్ఠతో, భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతి, మత సామరస్యం, పాడి పంటలు, ప్రశాంతమైన వాతావరణంలో దేవుడి ఆశీర్వాదంతో మన రాష్ట్రం ముందడుగు వేస్తుంది. ఖైరతాబాద్ గణేష్ మండపం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. వినాయక చవితి సంబరాలు అటు వాడవాడన కూడా అంబరాన్ని అంటున్నాయి. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రత్యేకంగా ఖైరతాబాద్ గణనాథుని చూడడానికి అటు వేల మంది భక్తులు వస్తుంటారు. సో ఈ రోజున కూడా పెద్ద ఎత్తున ఘనమైన పూజలతో మొదటి రోజు తొలి పూజ జరిగింది. ఉదయం 11 గంటలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా వచ్చి తొలి పూజ అందించారు. ఆ తర్వాత 3 గంటలకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా హాజరై ప్రత్యేక పూజలు కూడా చేశారు. ఈసారి చూడొచ్చు మనం ప్రత్యేకంగా అయితే 70 అడుగులు అంటే 70 వసంతాలు నిండైంది ఖైరతాబాద్ మహాగణపతికి. సో ఈ నేపథ్యంలో 70 అడుగుల మట్టి వినాయకుడిని ఈసారి ప్రతిష్ఠించారు. అలాగే ఈసారి సప్తముఖ మహాశక్తి గణపతిగా కూడా గణనాథుడు దర్శనమిస్తున్నాడని చెప్పొచ్చు. ఇటు 7 తలలతో పాటు ఆ 7 తలల మీద 7 తలలతో సర్పం కూడా మనం చూడొచ్చు. అలాగే ఈసారి 70 అడుగుల ఎత్తు 28 అడుగుల వెడల్పుతో నిలబడిన ఆకారంలో, అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, మహంకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాలతో కూడిన సప్తముఖాలు, ఆపై సప్త తలలతో ఆదిశేషావతారం కూడా మనం చూడొచ్చు. ఆ తర్వాత రెండు వైపులా కూడా 14 చేతులతో కుడివైపు చక్రం, పుస్తకం, వీణ, కమలం, గద, ఎడమవైపు రుద్రాక్ష, ఆసనం, పుస్తకం, వీణ, కమలం, గద ఉంటాయి. మహాగణపతికి కుడివైపున 10 అడుగుల ఎత్తులో ప్రత్యేకంగా బాలరాముడి విగ్రహాన్ని కూడా మనం ఈసారి చూడొచ్చు. ఏదైతే అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ చేశారో బాలరాముడి విగ్రహం కూడా ఈసారి ఖైరతాబాద్ గణనాథుడి చెంత కొలువై భక్తులకు ప్రత్యేక ఆకర్షణ నిలిచాడు. ఎవరైనా అయోధ్య వెళ్ళి చూడలేని వారు, అక్కడ వెళ్ళి దర్శించలేని వారు కూడా ఇక్కడే ఖైరతాబాద్ గణనాథుడి వద్ద వచ్చి దర్శించవచ్చు. అలాగే ఖైరతాబాద్ గణనాథుడికి ఎడమవైపున కూడా రాహుకేతువుల విగ్రహాలను కూడా మనం 9 అడుగుల ఎత్తులో చూడవచ్చు. అలాగే మహాగణపతి పాదాల చెంతన ఆయన వాహనమైన మూచిక వాహనం ఆకారం 3 అడుగుల
లో దర్శనం కూడా ఇస్తుంది. అలాగే విగ్రహానికి కుడివైపున చూడొస్తే 14 అడుగుల ఎత్తులో శ్రీనివాస కళ్యాణ విగ్రహాలు కూడా దర్శనమిస్తున్నాయి. అలాగే మహాగణపతికి ఎడమ వైపున శివపార్వతుల కళ్యాణ విగ్రహాలు కూడా చూడొచ్చు. సో ఈ విధంగా ఈసారి ఇంతటి అద్భుత రూపాలతో ఏటా కూడా మహాగణపతి భక్తులకు దర్శనమిస్తుంటాడు. శిల్పి రాజేంద్రన్ అంతఃకరణ శుద్ధితో తన కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ 70 ఏళ్ల నుంచి కూడా ఈ విగ్రహాన్ని రూపొందిస్తూనే ఉన్నారు. 1954లో ఈ ప్రస్థానం మొదలైంది. 2024కు చేరేసరికి 70 వసంతాలు పూర్తి చేసుకుంది. సో ఈ 70 వసంతాల సందర్భంగా ఈసారి సప్తముఖ మహాశక్తి గణపతిగా కొలువు తీరినటువంటి మహాగణపతి చూస్తున్నాం. అలాగే భక్తులు కూడా పెద్ద ఎత్తున తండోపతండాలుగా తరలి వస్తున్నారు. పోలీసులకు కూడా అనితర సాధ్యంగా మారింది భక్తులను కంట్రోల్ చేయడం. భక్తులు కూడా చూడొచ్చు, ఇటు మహాగణపతికి కుడివైపు నుంచి ఎడమవైపు నుంచి ఎదురుగా అన్ని వైపుల నుంచి కూడా కిలోమీటర్ల మేరన బారులు తీరారు. అయితే ఈరోజు శనివారం ఆదివారం 2 రోజులు కూడా ఈరోజు రేపు సెలవు దినాలు కావడంతో అలాగే పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. సో మొత్తం వచ్చేటువంటి భక్తులకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. బ్యారికేడ్లు సిద్ధం చేశారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పూర్తిగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సో ఎక్కడ ఉన్నా కూడా ప్రతి ఒక్కరూ మహాగణపతిని ఖైరతాబాద్ బడా గణేశుడిని దర్శించడానికి అటు 2 తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున కూడా వస్తుంటారు. బడా గణేశుడిని మొక్కిన తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళ కోరికలన్నీ కూడా నిండుతాయనేటువంటి అందరికీ కూడా పెద్ద నమ్మకం ఉంటుంది. కాబట్టి ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి. సో వచ్చిన వారికి కూడా క్యూ లైన్స్ అరేంజ్మెంట్స్ కూడా ఇవన్నీ కూడా ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ ఏర్పాటు కూడా చేస్తుంది. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి సాగినట్టు సాక్షి న్యూస్ ఖైరతాబాద్ గణనాథుడి నుంచి.